ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం వైఎస్ జగన్ చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర 11వ రోజు ఇవాళ వెంకటాచలంపల్లి నుంచి ప్రారంభం కానుంది. కాసేపట్లో వెంకటాచలంపల్లి దగ్గర పెన్షన్ లబ్ధిదారులతో ముఖ్యమంత్రి ముఖాముఖి కార్యక్రమంలో కూడా పాల్గొనబోతున్నారు. అవి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రవీందర్ కూడా అందించారు. అనంతరం బోధనంపాడు, కురిచేడు, చింతల చెరువు మీదుగా వినుకొండ అడ్డ రోడ్డు వద్దకు చేరుకొని భోజన విరామం తీసుకుంటారు. తర్వాత చిగడిగలపాలెం మీదుగా వినుకొండకు 3 గంటలకు చేరుకొని రోడ్ షో కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం కనమర్లపూడి, శ్యామలాపురం మీదుగా గంటవారిపాలెంలో బస కేంద్రానికి సీఎం జగన్ చేరుకుంటారు. సో మొత్తం ప్రోగ్రామ్ ఈరోజు ఏ రకంగా ఉంది, అడుగడుగునా ఏ రకంగా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు, ఎండను సైతం లెక్క చేయకుండా ఎలా రోడ్లపైకి వస్తున్నారు, మా కరెస్పాండెంట్ వినాయక్ రెడ్డి తెలుసుకుందాం. వినాయక్, చెప్పండి, ఎంతసేపట్లో ప్రారంభం కాబోతోంది, ఏంటి ప్రస్తుతం అక్కడ పరిస్థితి, ఇన్పుట్ చెప్పండి. హరి, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరి కాసేపట్లోనే 11వ రోజు బస్సు యాత్ర ఒంగోలు పార్లమెంట్లోని దర్శి నియోజకవర్గంలోని వెంకటాచలం పాలన నుంచి ప్రారంభం కాబోతుంది. ఈరోజు ఒంగోలు పార్లమెంట్ ముగించుకుని ఆయన మరి కాసేపట్లోనే అంటే మధ్యాహ్నం సమయానికి ఆయన పల్నాడు జిల్లాలోకి ప్రవేశించబోతున్నారు. ఈ నేపథ్యంలోనే పల్నాడు జిల్లా వాసులందరూ కూడా ఎంతో ఆసక్తితోటి, ఎంతో ఉత్సుకతతోటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్వాగతం పలికేందుకు సిద్ధమవుతున్నారని చెప్పుకోవాలి. ఈరోజు ఇక్కడ వెంకటాచలంపల్లి నుంచి మరి కాసేపట్లోనే ఆయన యాత్ర ప్రారంభమై వెంకటాచలంపల్లి గ్రామంలోనే సామాజిక పెన్షన్దారులతోటి ముఖాముఖి కార్యక్రమంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాల్గొనబోతున్నారు. ఆ తర్వాత ఇక్కడి నుంచి ఆయన నేరుగా వినుకొండ రోడ్డు వరకు వెళ్ళబోతున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే రూట్ మ్యాప్ కూడా సిద్ధం చేయడం జరిగింది. మరోవైపున ఇక్కడ ఏదైతే ఈ దర్శి నియోజకవర్గం ముగించుకున్న తర్వాత ఆయన పల్నాడు జిల్లాలోకి ప్రవేశించి అక్కడ వినుకొండ నియోజకవర్గంలోకి ఆయన యాత్ర ప్రవేశించబోతుంది. సాయంత్రం వినుకొండ సిటీలో అంటే వినుకొండ పట్టణంలో ఆయన రోడ్ షో నిర్వహించబోతున్నారు. ఇందుకు భారీ ఎత్తున ప్రజలందరూ కూడా స్వాగతం పలికేందుకు సిద్ధమవుతున్నారని మనం చెప్పుకోవాలి. ఎందుకంటే నిన్న మనం చూసాం కొనకన మెట్ల అంతా కూడా జనజాతరగా మారింది. భారీ బహిరంగ సభకు ఒంగోలు పార్లమెంట్ నలుమూల నుంచి కూడా పెద్ద ఎత్తున ప్రజలు కానీ కార్యకర్తలు కానీ తరలి వచ్చిన పరిస్థితి. మండు టెండర్లు సైతం లెక్క చేయకుండా వారంతా కూడా రావడం జరిగింది. మహిళలు సైతం పెద్ద సంఖ్యలో ఈ సభలో పాల్గొనడం జరిగింది. ఆ తర్వాత మనం చూస్తే కనుక దర్శి వచ్చే సమయానికి అడుగడుగున జన నీరాజనం కారణంగా చాలా ఆలస్యంగా ఆయన వచ్చినప్పటికీ కూడా అంటే రాత్రి దాదాపుగా 9 నుంచి 10 గంటల మధ్యలో దర్శి పట్టణాన్ని చేరుకున్నప్పటికీ కూడా దర్శి పట్టణంలో ప్రజలంతా కూడా రోడ్ల మీకు వచ్చి ఆయనకు స్వాగతం పలికిన దృశ్యాలు మనం చూసాం. నిజంగా ఏదైతే పాదయాత్ర సమయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో 5 ఏళ్ల కాలంలో ఆయన ఆ హామీలు నెరవేర్చడమే కాకుండా నేరుగా డీబీటీ ద్వారా 2,70,000 కోట్ల రూపాయలు ప్రజలకు వారి వారి ఖాతాలో నేరుగా జమ చేయడం ద్వారా ప్రజల యొక్క హృదయాలను చేరుకున్నారని చెప్పుకోవాలి. ఎప్పుడు కూడా జనం అంటే జగన్, జగన్ అంటే జనంగా మనం చెప్పుకోవాలి. ఈ నేపథ్యంలోనే ఎక్కడ చిన్న ముసలి వాళ్ళు కనిపించినప్పటికీ, మహిళలు కనిపించినా, చిన్నారులు కనిపించినా ఎవరిని నిరాశపరచకుండా ఆయన బస్సు యాత్ర కొనసాగిస్తున్నారు. ఎక్కడికక్కడ ప్రజలు ఆయన ఆపే ప్రయత్నం చేస్తున్నప్పుడు చాలా ఆప్యాయంగా వారితో మాట్లాడుతున్నారు, వారి సమస్యలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపున ఇప్పుడు ఎన్నికల కోడ్ రాబోతున్న నేపథ్యంలో ఆ సమస్యలకు సంబంధించి భవిష్యత్తులో తీర్చడానికి చేయబోయే ప్రయత్నాలు కూడా ఆయన చెప్పబోతున్నారు. ఈ నేపథ్యంలోనే ఎక్కడికక్కడ జనం నీరాజనాలు పడుతున్నారని చెప్పుకోవాలి. ముఖ్యంగా దర్శి పట్టణంలో జన జాతరగానే మొత్తం రోడ్లన్నీ కూడా నిండిపోయని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే ఈరోజు దర్శి నియోజకవర్గాన్ని ముగించుకుని ఆయన వినుకొండ పల్నాడు జిల్లాలోని వినుకొండ పట్టణంలోకి అడుగు పెట్టబోతున్నారు. ఓవరాల్గా చూస్తే కనుక ఈరోజు దర్శి నియోజకవర్గం అదేవిధంగా వినుకొండ నియోజకవర్గంలో ఆయన పర్యటన కొనసాగబోతుందని చెప్పుకోవాలి. ఆల్ రైట్ వినాయక్.